వనపర్తి 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 ఇప్పుడు ఈ పేరు తెలంగాణల మస్త్ అంటే మస్తు ఫేమస్ మస్తు ట్రెండింగ్లు ఉన్నది అవు ఇక్కడికి కొలువు మీద వచ్చే ఆఫీసర్లు బ్యాచిలర్ వస్తున్నారు పెండ్లు చేసుకొని పోతున్నారు అది కూడా ఏండ్లకేండ్లు కాదు అట్లా అడుగు పెట్టంగానే నెల రోజుల్లోనే ఒక ఇంటోళ్ళు అవుతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే వనపర్తి అంటే పెండ్లిలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది అనుకో రాదుండ్రి అరే అదేంది అంటే పురాగా అర్థం కావాలంటే వార్త ఉత్తేజాలులో కళ్యాణం చేసుకొని అత్తగారింట్లో అడుగు పెడుతున్నారు అది కలెక్టర్లు అయినా ఎస్పీలైనా అట్లని ఒకలో ఇద్దరు అనుకుంటే ఏమో అనుకుందాము ముగ్గురు డ్యూటీ ఎక్కితే ముగ్గురు ఒక నెలనే కొత్త పెళ్లి కొడుకు 23 జనవరి 26న ఈ రక్షితా మూర్తి మేడం ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తే నెల అంటే నెల రోజులు తిరగక ముందే లగ్గం చేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టింది ఇప్పుడు దాదాపు సంవత్సరం దాటిపోయి ఫస్ట్ మ్యారేజ్ డే కూడా చేసుకున్నది అదే సంవత్సరం అదే వనపర్తి జిల్లాకు 2023 ఫిబ్రవరి 1న కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్ బాధ్యతలు తీసుకుంటే నెల కూడా కాదుల్లా 25 రోజుల్లోనే ఒక ఇంటోడ అయిండు ఈసారి కూడా ఫస్ట్ పెళ్లి రోజు వేడుకను జోరుగా చేసుకున్నాడు నిన్ననో మొన్ననో ఇడికెళ్ళి ట్రాన్స్ఫర్ కూడా అయిండు ఇక వీళ్ళిద్దరి ముచ్చట ఇటు ఉంచితే వనపర్తి జిల్లాకు మొన్న కొత్త కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న ఆదర్శి సురభి సార్ కూడా జూలై 7 తారీఖున లగ్గం ఉన్నదట పెళ్లికి 20 రోజులే టైం ఉండుతోని ఏర్పాట్లు కూడా ఏమా స్పీడ్ గా అందుకున్నాయట కానీ గమ్మత్తుకున్నట్లే మరి వీళ్ళకు వనపర్తి జిల్లాలో పని చేసుకుంటేనే లగ్గం కావాలని రాసి పెట్టున్నదో ఏదో అట్లా రాసి పెట్టుందో తెలియదు కానీ వనపర్తి జిల్లా ప్రజలు ఒకటే చర్చించుకుంటున్నారు మరి ఈసారి కూడా ట్రాన్స్ఫర్ అయితే పెళ్లి కాని కలెక్టర్ను పంపుతారో లేకుంటే పెళ్లైన వాళ్ళను పంపుతారో తెలియదు కానీ వింటుంటేనే విచిత్ర